Please subscribe Telugu 7 Media. ఒక్క సెకండ్ ఉండే రామ్ గారు వాళ్ళ మీడియాలో సింగిల్ పోతున్నాము. ఎందుకు అంటే రాను బొమ్మాయికి రాను ఈజ్ ఏ సెన్సేషన్. నిజంగా మీకు అందరికీ తెలుసు, రీసెంట్ టైంలో కూడా చాలా చాలా వైరల్ అయిన సాంగ్ అండ్ ఇప్పటికి కూడా ట్రెండ్లో ఉంది. నాకు అదే రేంజ్లో వైబ్ ఇచ్చిన పాట ఇప్పుడు ఈ డీజే పిల్ల అనే సాంగ్. మీరు ఖచ్చితంగా మీరు ఆ సాంగ్ విన్న తర్వాత మీరే చెప్తారు, ఎవరో ఒకరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేసుకుంటాం మీకు ఎలా అనిపించిందని. సో ప్లీజ్ మీరందరూ కూడా పేషెన్స్తో ఉండాలి అండ్ ప్లీజ్ సపోర్ట్. అండ్ ఇప్పుడే మా రాను ముంబైకి రాను గట్టిగా ప్రమోట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి దాదాపు ఒక 20 లక్షల రూపాయల బడ్జెట్తో ఆ పాటను చేశారు ప్రొడ్యూసర్స్. ఇట్స్ సో గుడ్. అంటే ఫోక్ సాంగ్ని 20 లక్షలు పెట్టి చేయడం అనేది నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం. నేను అందుకే నాకు అనిపించేసింది, ఓకే నా లైఫ్లో ఇంతకంటే పెద్ద సక్సెస్ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎక్కడ పాలమూరు జిల్లా, ఎక్కడ జానపదము, ఎక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో, తర్వాత ఎక్కడ కాశర్ల శ్యామన్న, కోన వెంకట్ సారు, కాశీం సారు, లిటరలీ నాకు ఇదంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంటుంది. గణేష్ మాస్టర్ కావచ్చు, తర్వాత మదినన్న రామ్ మాస్టర్, మీకు అందరికీ కూడా నేను మీకంటే చిన్నోడిని. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ నా పాదాభివందనాలు, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు. సో నా ఫ్రెండ్స్ ఎలాగో మీకు అందరికీ తెలుసు, రీతు కావచ్చు, బిగ్ బాస్ టీము, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ పేరున. అండ్ నాకైతే గట్టి నమ్మకం ఉంది, డీజే పిల్ల సాంగ్ మీరు చూసిన తర్వాత 100% మళ్ళీ మనం ఫోక్లో కొట్టేసిన హిట్ అని చెప్పేసి నేను గట్టి నమ్మకంతో చెప్తున్నా. కాన్ఫిడెంట్ ఇచ్చింది ఆ సాంగ్, అంత కాన్ఫిడెంట్ ఇచ్చింది. మదినన్న లిటరలీ చెప్తున్నా, అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయినా, అసలు లిటరలీ అద్దరిపోయిందన్న మదినన్న అమ్మతోడు. ర్యాంప్ ఆడిచ్చినావు సాంగ్, అంటే ఎంత కసితోటి నువ్వు కొట్టాలి ఖచ్చితంగా ఈసారి మనం అని చెప్పేసి నువ్వు అంత కసితోటి ఆడియో చేసావు. అంతే కసితో మా రామ్ మాస్టర్ లిటరలీ అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరు కూడా నిజంగా guys a big round of applause కావాలి. సో ఒక్కసారి మనం ఆడియో వినేద్దాం. ఒక్కసారి ఆడియో విన్న తర్వాత మీ రెస్పాన్స్ చూడాలి. ఆ ఆడియో మీకు ఎలా అనిపించింది అనేది చిన్న క్యూరియాసిటీ నాకు. సో ప్లీజ్ ఆడియో. అండ్ వన్ మినిట్ సార్, లైక్ రాము గారు మీరు ఇప్పుడే చెప్పారు ఎంత హర్డల్స్ లైక్ 20 lakhs ఇలా దాని మీద పెట్టకుండా ఏం జరిగినా సరే మాకు అవుట్పుట్ కావాలి లాస్ట్కి అనే ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మైండ్లో. బట్ ఎండ్ ఆఫ్ ది డే దానికి తగ్గట్లు సపోర్ట్ కూడా కావాలి. సో ఆ సపోర్ట్ చాలా వరకు నాకు లభించింది. అందుకే ఈరోజు నా ముందర అతిరథ మహారథులు ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా వన్స్ అగైన్. సో ఇప్పుడు ఇందాక జస్ట్ మేకింగ్ చూసారు కదా, ఫుల్ సాంగ్ చూడాలి. బట్ చిన్న కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న మొబైల్స్ కావచ్చు అండ్ కెమెరాస్ కావచ్చు, జస్ట్ సార్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలి కాబట్టి సాంగ్ ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్స్ కూడా తెలుసుకోవాలనే ఒక ఉద్దేశం. ఇక్కడ అసలు అంటే ఫుల్ సాంగ్ చూపించొద్దని చెప్పేసి మోస్ట్లీ అనుకున్నాము, బట్ ల్యాప్టాప్లో చూపించాలని చెప్పేసి ప్లాన్ ఉండే. బట్ మీ ఉత్సాహం చూస్తుంటే మాకైతే స్క్రీన్లోనే చూపించాలి సాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నాము. సో దానికి కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ మీ ఫోన్స్ ప్లీజ్ ఒక్క 5 minutes జస్ట్ సాంగ్ ప్లే అయ్యే వరకు దగ్గర పెట్టుకుంటారా, లేదంటే మాకేమన్నా అది బాగోదు. బట్ ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, ఓకేనా? ఫుల్ సాంగ్ చూడడానికి. సారీ ఫర్ దట్, ఎవరైనా హర్ట్ చేస్తే, ఎందుకంటే అంతే. ఒకవేళ పొరపాటున ఈ సాంగ్ ఒకవేళ వేరే అంటే లైక్ వేరే యూట్యూబ్ ఛానల్లో ప్లే అయినా కూడా అది కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో అందుకే మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో ప్లీజ్ అదొకటి దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్, దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్. చాలా కష్టపడి చేసిన సాంగ్, ఎందుకంటే మీ సార్ వాళ్ళు కూడా అవి ఎక్స్పీరియన్స్ అయ్యారు. మూవీ చేసిన తర్వాత ప్రైవసీ అయితే అది ఎంత బాధగా ఉంటుందో, లైక్ మాకు ఇది ఒక పెద్ద మూవీ లాగా. ఎందుకంటే మాకు ఈ కష్టపడి ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. సో ప్లీజ్ దయచేసి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ రాము.
It's so good. K garu on the stage, please. Guys, where is your clapping here? రామ్ మాస్టర్ గారు అనేది ఒక క్రేజ్ ని క్రియేట్ చేశారు. బట్ మన మోస్ట్ సపోర్ట్ వల్లి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ సాగర్ ముద్దురాజ్ గారు ప్లీజ్ ఆన్ ది స్టేజ్. కిట్టు గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మంది ఒక చాలా ఇక్కడ మనలో అందరూ నేను నమ్మేది ఏంటంటే మనందరం ఏదో ఒక కారణం కోసం పుడతాం. రాము రాథోడ్ అన్నాడు జానపదం కోసం పుట్టాడు, తెలంగాణ జానపదం కోసం పుట్టాడు అని అనిపిస్తుంది. తను ఒక్క సాంగ్ తోటి ఈ మొత్తం అంతా ఈ ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఒకే ఒక్క సాంగ్తో, రాను బొంబాయికి రాను సాంగ్ తోటి. అంటే తన డెడికేషను, తన తపన ప్రతిదీ ప్రతి స్టెప్లో కనబడుతుంటుంది. తన సింగింగ్లో కనబడుతుంటుంది, తన డ్యాన్స్లో కనబడుతుంటుంది. ఇంత టాలెంట్ అన్నీ ఒక్క మనిషిలో ఎలా పెట్టాడు దేవుడు అనిపిస్తుంటుంది. అంత హైలీ టాలెంటెడ్. మేము బ్యాండ్ మేళం సినిమా అనుకున్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్న సాంగ్ ఇందులో ఎట్లా అన్నా, ఎందుకంటే తెలంగాణ బ్యాక్డ్రాప్, దీంట్లో 100% రాము రాథోడ్ చేత పాటించాలనుకున్నా. అందుకని ఫస్ట్ చెప్పింది అదే. నేను చంద్రబోస్కి చెబితే తను ఫస్ట్ రాసిన సాంగే తిప్పుకుంటున్నావు. సో నేను దీనికి ఫోన్ చేసి శేఖర్ మాస్టర్ ద్వారా రికమెండేషన్ చేయించుకొని, గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తోటి రికమెండ్ చేయించుకొని రాము రావాలి, రాము పాడాలి, తను ఓన్లీ ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నాడని తను పిలిపించుకొని ఆఫీస్కి నేను కోరుకొని అతని చేత ఆ పాట పాడడం జరిగింది. అది కూడా ఇప్పుడు మిలియన్స్ దాటి వెళ్ళిపోతుంది ఎక్కడికో, అది తిప్పుకుంటున్నావు. అండ్ ఆ సాంగ్ అరేంజ్మెంట్స్ మొత్తం చేసింది మదీన్. సో మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చేందో తెలియదు మదీన్, ఇది నువ్వు కంపోజ్ చేసావని. ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ హీ ఈజ్ హైలీ టాలెంటెడ్. ఇంతమంది, ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే దాంట్లో ఎన్నో ఉంటాయన్నమాట క్రాఫ్ట్స్. అన్ని క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక పాట ప్రపంచానికి రీచ్ అవుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్స్ని, అది కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, కొరియోగ్రఫీ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ రామ్ మాస్టర్, కొరియోగ్రఫీ అవ్వచ్చు, కంపోజిషన్స్, కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ప్రాచి ఎక్స్ట్రాడినరీ. నేను రాముకి మళ్ళీ నేను రాను బొంబాయిరాను చూసిన తర్వాత 2 పాటలు చూసేవాళ్ళది. తనకి మళ్ళీ బెస్ట్ పార్ట్నర్ తనకి మళ్ళీ దొరకదేమో అనుకున్నా. కానీ మళ్ళీ ప్రాచి, యూ లివ్డ్ అప్ టు ది ట్యూన్, ది బీట్, ఎక్స్ట్రాడినరీ. రాము నీకు మళ్ళీ చెప్తున్నాను, మా బ్యాండ్ మేళలో ఎండో డైలాగ్ ఉంటుంది, జానపదాలతోటి జనాల పాదాలు కడుగుతామని. అలాగే జనాల పాదాలు కడుగుతూ నువ్వు తెలుగు ప్రజల పాదాలు కడుగుతూ ఇంకా ఎన్నో సంవత్సరాలు జానపదం ఉన్నంతకాలం రాము రాథోడ్ ఉంటాడు. థ్యాంక్ యూ. మాత్రం సపోర్ట్ చాలు, మన తెలంగాణ ఆంధ్ర జానపదాన్ని ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జనాలలో నన్ను గుర్తుపెట్టేలా చేసిందే జానపదం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్. మీరు నిజంగా మాలాంటి చిన్న వాళ్ళని కూడా వచ్చేసి ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా మీరు అసలు నేను ఇంకా నాకైతే మాటలు రావట్లేదు. నిజంగా మీరు వస్తారనుకోలేదు లిటరలీ. బట్ ఇక్కడ ఇంతమందిని అతిరథ మహారాజులు చూసి నేనైతే నిజంగా ఇది ఒక కళలాగా అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ డెమోన్ పవన్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఓ డెమోన్ వెల్కమ్. ఎస్, యాక్చువల్లీ సార్ ఒక వైబ్ ఉంటే ఇంకో వైబ్ ఉండాలి మస్ట్. బట్ ఇక్కడ ప్రెజెన్స్ కూడా ఉంది. సో ఎస్, యా థ్యాంక్ యూ ఫర్ సార్. చాలా మీనింగ్ఫుల్గా చెప్పారు. ఒక బీట్ని క్రియేట్ చేయాలంటే మన రాము రాథోడే. సో ఫర్దర్గా కూడా రాము గారు ఇంకా ఇలాంటి చాలా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ సార్ ఒక నిమిషం, జస్ట్ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. సో మీకు అందరికీ తెలుసు కాశీన్ సార్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్. అసలు
ఈ ఫీల్డ్కి సంబంధం లేదు, అయినా కూడా నా మీద అభిమానంతో నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో సార్ కూడా తన వంతు నన్ను ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చేసిండు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కాసిం సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ లవ్. సార్ మీకు ఎలా అనిపించింది సార్ సాంగ్? రాము చెప్పాడు కదా, నిజానికి ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సినిమా ఫీల్డ్, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వీటికి సంబంధించిన రంగంలో పనిచేస్తున్నారు. నేను ఒక్కడనే వాటికి భిన్నంగా వేరే రంగంలో పనిచేస్తున్న వాడిని వీళ్ళతో పాటు కలిసి ఉన్నాను ఇక్కడ. సో బేసిక్గా నేను పాటలు వింటాను బాగా. పాటలు ఎందుకు బాగా వింటానంటే గ్రామం నుంచి వచ్చాము. ఒక రకంగా రాముది నాది ఒకే జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి అనుకోండి, అది మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా. సో అట్లా మా జిల్లాలో ఇప్పటికీ ఫోక్లోర్ బతికి ఉందంటే మొత్తం తెలంగాణ ప్రాంతమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే ఫోక్లోర్ బతికి ఉంది. మిగతా అన్ని జిల్లాలో ఫోక్లోర్లోకి రకరకాల అంశాలు వచ్చేసాయి. కనుక అక్కడి నుంచి వచ్చిన రాము ఫోక్లోర్ అనగానే మా గ్రామాల్లో చిన్నప్పుడు కోలాటం పాటలు ప్రధానంగా ఉండేవి. ఇతరత్ర పండుగల సందర్భంలో అవి మా జీవితంలో భాగమైనవి. పాట వేరు, మనిషి వేరు కాదు. కనుకనే నేను రామును గమనించినప్పుడు మొట్టమొదలు కొన్ని సంవత్సరాల కిందట ఆ పాట విన్నప్పుడు రాను బొంబాయికి అని, ఎవరు రాశారబ్బా ఇంత పవర్ఫుల్గా ఈ పాటని, ఈ లిరిక్ ఇంత గొప్పగా ఎట్లా వచ్చింది అని అనుకున్నా. అయితే తర్వాత రామును కలిసినాక మాట్లాడిన తర్వాత ఆ మనిషి కదలికలో, అంటే నేను తెలుగు ప్రొఫెసర్ని, ఆంగిక అభినయం అంటాం మేము. రస సిద్ధాంతం పాఠం చెప్పేటప్పుడు పిల్లలకి ఆంగిక అభినయానికి సంబంధించి చెప్తాం. శరీరంలో ఎన్ని కదలికలు ఉంటాయో అన్ని కదలికలు రాము కాలి నుంచి నకసిక పర్యంతం అంటాం కదా, కాలి గోటి నుంచి వెంట్రుక వరకు ఆయన శరీరంలో ఉండే ప్రతి కదలిక లిరిక్లో కనిపిస్తుంది. అది ఆయన ప్రత్యేకత. సో అట్లా కనిపించడానికి నేపథ్యం ఏమిటి, భూమిక ఏముంటుంది, ఆలంబన ఏమిటి అని అంటే మట్టి. ఆ మట్టి వాసల నుంచి వచ్చినటువంటి వాడు, శ్రమ నుంచి వచ్చినవాడు, శ్రమ విలువ తెలిసినవాడు. ఇక పాట విషయానికి వస్తే ప్రారంభంలో ఒక 50 ఏళ్ల కిందట జానపదాన్ని అనుసరించి, ఆ లిరిక్ను అనుసరించి పాటలు రాసేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, గద్దరన్న ఒక లెజెండ్, యుగకర్త. ఆయన రాసిన చాలా పాటలకి మూలం ఎక్కడ ఉంటుందో ఆయననే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎవరైనా చదవచ్చు, మార్కెట్లో ఉన్నది. ప్రతి పాటకి ఫోక్లోర్లో మూలం ఉంది అని రాశాడు. గోరెటి వెంకన్న ఆయన పాటలకి మూలం ఎక్కడుందో, ఇట్లా ఒకప్పుడు జానపదం, విప్లవ పాటలు, ఉద్యమ పాటలు, సినిమా పాటలు, నారాయణ రెడ్డి గారి పాటల్లో ఆయన పాట గురించి ఒక పుస్తకం రాశారు నారాయణ రెడ్డి గారు. ప్రతి పాటకి వాళ్ళ ఊరిలో పాడినటువంటి జానపదులు వాడిన పాట ఎట్లా మూలమైందో రాశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు జానపదాన్ని చూసి ఆ లిరిక్ను తీసుకొని, పల్లవిని తీసుకొని, కొన్ని పదాలను తీసుకొని సినిమా పాటలు, ఉద్యమ పాటలు రాశారు. ఆ శకం గడిచిపోయింది. ఇప్పుడు నేరుగా జానపదమే కోట్ల మంది ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది. అట్లా వెళ్ళడానికి ఎందరో కృషి చేస్తున్నారు. అందులో నేను చూసిన నెంబర్ 1 వ్యక్తి రాము ఇవాళ మన ముందు ఉన్నాడు. ఆ పాట కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పాట కూడా కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన శారీరక కదలికలు ఎట్లా ఉంటాయో పాట కూడా అట్లా ధ్వనించాలని కోరుకుంటూ మీరందరూ దాన్ని ఆదరించాలి. అంటే సమాజంలో సామాజిక నేపథ్యము ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, డబ్బు ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, పుట్టిన ప్రాంతం అది పట్టణమైతే ఇంకాస్త ఎలివేషన్ వస్తుంది. ఇవేవి లేకుండా తన కాళ్ళ మీద తాను నిలబడినటువంటి రాముకు నా తరపున, ఉస్మానియా యూనివర్సిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ, ఈ పాట చాలా బాగా వచ్చినందుకు మరొకసారి మీ బృందానికి అంతా అభినందనలు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ చూసిన ఆ పాటను అందరూ ఓన్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు నిజంగా షేర్ లెక్క ఫీల్ అవుతున్నారు. అంటే ఆ పాట విన్నప్పుడల్లా ఇది ఒక తెలియని వైబ్ వస్తుందన్న. లిటరలీ మీలాంటి వాళ్ళని మేము ఇన్స్పైర్గా తీసుకొని మేము ఈరోజు అంటే మాకు ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. ఎందుకు అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడే ఓకే మేము కూడా ఖచ్చితంగా చేయగలుగుతాము, మాకు కూడా ఆదరణ లభిస్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న. లిటరలీ అన్న నిజంగా మీరు షేర్. థ్యాంక్ యూ రామ్. విచ్చేసిన మీడియా మిత్రులకు,
మిగతా మన రాము రాథోడ్ అభిమానులు అనొచ్చు, మిత్రులు, అతన్ని ఎంకరేజ్ చేసే అందరికీ, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా రాము తరఫున నేను ఫస్ట్ ఇంత పెద్ద వేదిక మీద కోన వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నేను 1-2 సినిమాల్లో ప్రయత్నించా రాముతో పాడించడానికి, అది కుదరలేదు. కోన వెంకట్ గారి ద్వారా రాము వెండితెరకి పరిచయం కావడం, ఆ పాట పెద్ద హిట్ అయ్యి సినిమాకు కూడా ఉపయోగపడి తనకు కూడా పేరు తేవడం చాలా సంతోషం నాకు. రాము సక్సెస్ని ఈ వేదిక మీద చూడొచ్చు. తను సంపాదించుకున్న ఆత్మీయులు వీళ్ళంతా, తనను అభినందించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ రంగంలో వాళ్ళ టైం తీసుకొని ఇంత వర్క్కి వచ్చారంటే అందరూ బిజీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చారంటే కేవలం రాము కోసం వచ్చారు. రాము, నువ్వు అక్కడ బాగా సక్సెస్ అయ్యావు. నిజంగా తనకంటూ ఒక పేరు తెచ్చుకొని ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకొని ఎదుగుతున్న తమ్ముడు రాము అంటే చాలా ఇష్టం. అందుకనే ఈరోజు వేదిక మీదకి ఖచ్చితంగా రావాలి అని నేను ఖచ్చితంగా రావడం జరిగింది. ఆయా షేర్లో ఎట్లయితే రాసిన తమ్ముడు, పొట్టు పొట్టు ఆ కళ్ళుంది, మెట్టు మెట్టు ఎక్కుతారా, నేను ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, మనస్ఫూర్తిగా మంచి పాటలు రాయాలి, మంచి ఇట్లాంటి పాటలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాట రాసిన దేవ్ పవార్ నాకు చాలా మంచి మిత్రుడు. 2016 నుంచి మేమిద్దరం మంచి మిత్రులము. బీమ్స్, నేను, సురేష్ గంగుల అండ్ మా దేవ్ పవార్, మేమంతా కలిసి ఒక గ్యాంగ్గా బయలుదేరిన మా బ్యాండ్ మేళం అప్పుడు. అది ఆ బ్యాండ్ మేళం ఇప్పుడు ఒక్కొక్కరం అందరి ముందుకి వస్తున్నాము. దేవ్ పవార్ మంచి రైటరు, మాస్ జాతర ఇట్లాంటి సినిమాల్లో మంచి పాటలు రాశాడు. మొన్న వచ్చిన ఫంకీలో తన పాటలు ఉన్నాయి. తను రాసిన రింగు రింగు జుట్టు అదన ఆ పాట కూడా చాలా పెద్ద హిట్. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ నిరూపించింది మంచి పెద్ద హిట్ అని. తర్వాత మా మదీన్, ఇంకా మదీన్ అయితే నాకు ఇంట్లో బిడ్డలాగా. మదీన్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, మా బోలేబాయ్ వాళ్ళ అల్లుడు. ఇంకా బోలే అన్న మేము జానపదాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ వేదిక మీద నిల్చున్నామంటే మా అందరికీ అమ్మ, మా అందరికీ తల్లి ఆ జానపదమే. మా గురువులు వరంగల్ శంకర్ అన్న, సారంగపానన్న, మేమేదైతే ఆ జానపదం కొంగు పట్టుకొని ఇక్కడ దాకా వస్తే ఆశీర్వదించిన ప్రేక్షకులందరూ. మదీన్ కూడా తన అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఈ పాటను ఇట్లా గట్టిగా నిలబెట్టాడు. ప్రాచి అండ్ రాము డాన్స్ మాస్టర్, తను కూడా చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ, మన ప్రొడ్యూసర్ విజిల్ వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు డీజే టిల్లు ఎంత పెద్ద పేరు తెచ్చిందో, ఇప్పటికీ ఇంకా ఎట్లా అందరి పార్టీల్లో వినపడుతుందో, ఈ డీజే పిల్ల కూడా అంత గట్టిగా వినపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మీకు అందరికీ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, లైక్ మనలో ఒకరు, అంటే అభిమానిగా, అంటే మనం ఎంత లవ్ చేస్తున్నాం అంతకంటే ఎక్కువ గుండెలో పెట్టుకుంటాడు. అలాంటిది నన్ను డీ చేస్తున్నప్పుడు టైటిల్ కొట్టకపోయినా, రాము రాథోడ్ నీకు ఇక్కడ ఉండకపోవచ్చు, నీకు అక్కడ దేవుడు రాసి పెట్టిండు, నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావని చెప్పి ఆ రోజు ఆ మాట అన్నాడు. అది ఎందుకన్నాడో తెలీదు. లిటరలీ మాస్టర్, నేను ఈరోజు కూడా బిలీవ్ చేస్తాను మీ మాటని, అది నిజమైంది మాస్టర్. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఫోన్ చేశాడు మొన్న, ఇట్లా అంటే ఫోక్ సాంగ్స్ మామూలుగా రిలీజ్ చేస్తారు కదా ఆఫీసెస్కి వెళ్ళి, ఇట్లా అనుకున్నా. లేదు ప్రసాద్లో అన్నాడు. అమ్మో ఇది ఏం జరుగుతుంది అనిపించింది. సరే డిఫరెంట్గా అసలు చూద్దాం ఏం జరుగుతుందనే వచ్చిన, దాన్ని మించి ఉంది. అంటే నేను డీ కన్నా ముందు చూస్తున్నా ఏదో ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఫస్ట్ సాంగ్ వచ్చేది సొమ్మసిల్లి. అక్కడిని చూసి కట్ చేసి ఒక్కసారి బొంబాయి అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసినావు. చాలా బాగుంది. రాము దాంట్లో స్పెషల్గా చూసింది ఏంటంటే ఏ పని చేసినా 100% ఉంటుంది. 100% అది గమనిస్తా ఉన్నా. సో దీనికైతే 1000% పెట్టినట్టున్నావు. బీజం ఎరగదీసేసావు. సో స్పెషల్ రండి ఇక్కడ నుండి ఇది మీరు కదా, మీరు రండి, కమ్ హియర్ అండి. రామ్ ఎక్కడ చంపేశావు సాంగ్ని, కొరియోగ్రఫీ అదిరిగా.
చాలా బాగుంది. ఇక్కడ ఉండు ఇంకెవరు ఎవరు ప్రొడ్యూసర్ సార్ రెడీ ప్రొడ్యూసర్ సార్ రెడీ ప్రొడ్యూసర్ సార్ రెడీ ప్రొడ్యూసర్ సార్ రెడీ రండి సార్. సినిమా లెవెల్లో సాంగ్ తీసి అక్కడ నిలబడ్డారండి. కంగ్రాచులేషన్స్ సార్, నిజంగా చాలా బాగుంది. అందరికీ సూపర్ సూపర్ అద్దరిపోయింది, చాలా బాగా చేశారు. సూపర్, అసలు అన్నీ అదిరిపోయినండి. ఏది అసలు మేము వెతుక్కుంటున్నాం ఒకడు బెస్ట్ 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 లాస్ట్ వరకు కూడా బెస్టే వచ్చింది. సో నాకు తెలిసి ఆ బొంబాయి సాంగ్ని మించి వెళ్తుంది ఇది, డెఫినెట్గా పక్కా వెళ్తుంది. ఎందుకంటే నీ కష్టం తెలుస్తుంది, మీరు పడ్డ కష్టం అయితే మామూలుగా వాళ్ళే డ్యాన్స్ అంత ఇరగదీసేంటికో ఇంకా ఎవరు ఆడొద్దు ఇక. మామూలుగా ఆడలేదు డ్యాన్స్, మామూలుగా అంటే మామూలుగా చాలా బాగుంది. సో మేము మాట్లాడకంటే స్టెప్ వేయడం బెటరేమో కదా రావు, మనకు అవి వచ్చు వేరే రావు. సో థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దలందరూ బ్లెస్ చేయడానికి, రాముని వాళ్ళ టీంని బెస్ట్ చేయడానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ ఇట్లనే ఎంకరేజ్ చేయండి, ఇంకా వీళ్ళు వేరే స్టేజ్కి వెళ్తారు. రండి స్టెప్ వేద్దాం మనం. Yes, definitely, sir. Ready? Can you play on the song, please? Can you play on the song? కొద్దిగా ఫ్రంట్ నుంచి పెట్టుకోండి సాంగ్. Everyone! Everyone, come on! Woo! Can you? Yes. Can you play once more? హలో Guys, come on, clap us! Woo! It's so good. ఆ క్రేజ్ చూసారా, చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. బ్యాండ్ మేళం సినిమా చేసేటప్పుడు ఒక మంచి ఫోక్ సాంగ్ కావాలి అన్నప్పుడు చాలా ఆలోచించినప్పుడు సార్ ఆ ఐడియాతో వచ్చారు ఇమీడియట్గా, రాము రాథోడ్తో పాడిద్దామని. అండ్ నేను రాను బొంబాయికి రానికి చాలా పెద్ద ఫ్యాన్. నేను అసలు కలిసినప్పుడు చెప్పాను, అండ్ ఎప్పుడైతే బ్యాండ్ మేళంలో తిప్పుకుంటున్న ఆ సాంగ్ పాడుతున్నాడో ఆ సాంగ్ విన్న నెక్స్ట్ మూమెంట్ అనిపించింది ఇది అసలు చాలా బాగా వచ్చిందని. అండ్ ఆ పాట బ్యాండ్ మేళం అనే సినిమాకి చాలా చాలా హెల్ప్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ది సాంగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ రాను బొంబాయికి రాను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళిపోయింది బ్రో. అండ్ ఇప్పుడు ఈ డీజే పిల్ల ఇంకా చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది లక్. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రోషన్ గారు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. అండ్ ఒక 2 steps మీరు Come on, Roshan garu! అండ్ యా, మా సినిమా బ్యాండ్ మేళం అనే సినిమాకి తిప్పుకుంటున్నకి చేసిన మదీన్ బాయే ఇప్పుడు డీజే పిల్ల సాంగ్ కూడా చేశాడు. ఇట్స్ గ్రేట్ టెక్నీషియన్. Guys, a big round of applause. అండ్ రామ్ మాస్టర్ కూడా ఈస్ అ కొరియోగ్రాఫర్. ఐ లవ్ హిస్ కొరియోగ్రఫీ. మస్ ఎ గ్రేట్ జాబ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. అసలు అదిరిపోయింది పాట. లవ్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రోషన్ గారు. సో నెక్స్ట్ చమక్ చంద్ర గారు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నైస్. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రాము గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాంబే సాంగ్ రాను బొంబాయి రాను సాంగ్తో మనకి ఇంకా చాలా దగ్గర అయిపోయాడు. అండ్ అంటే ఫోక్ సాంగ్కి
ఇంత క్రేజ్ ఉంటుందా అని రాను బొంబాయి రాను సాంగ్తో నిరూపించాడు ఇండియా లెవెల్లో, నాట్ ఇన్ ఆంధ్ర, నాట్ ఇన్ తెలంగాణ. సో రాము ఆ సాంగ్తో మామూలు హిస్టరీ క్రియేట్ చేయాల. ఆల్ ది బెస్ట్ రాము. ఏంటంటే ఆడియన్స్లో కూడా ఒక బజ్ని క్రియేట్ చేశాడు. రాము నెక్స్ట్ ఏం సాంగ్ చేస్తాడని ఆడియన్స్ అందరు, నేను కూడా నీ ఆడియనే. సో రాము నెక్స్ట్ ఏం చేస్తాడు అండ్ సాంగ్ దగ్గర నుంచి కానీ, తను పాడే లిరిక్ దగ్గర నుంచి కానీ, సింగింగ్ దగ్గర నుంచి కానీ, మ్యూజిక్ దగ్గర నుంచి కానీ, సో అంత బ్యూటిఫుల్గా చాలా టేక్ కేర్గా తీసుకుంటాడు. సో రియల్లీ గుడ్ థింగ్ రాము. ఆల్ ద బెస్ట్. ఫర్దర్ కూడా మంచి మంచి సాంగ్స్ నీ దగ్గర నుంచి మేము రావాలి, మేము దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మదీన్ కూడా మ్యూజిక్ ఇరగొట్టేశాడు, చాలా బాగుంది. ఆల్ టెక్నీషియన్స్, రామ్ యా కొరియోగ్రాఫర్ అదిరిపోయింది, సూపర్ రామ్. ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. యా అండ్ విచ్ ఇన్ దిస్ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ రామ్, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. యా యా. సో మరి మామూలుగా ఉండదు, ఆ వాయిస్ కావచ్చు, ఆ వైబ్రేషన్ కావచ్చు. మరి ఆ వైబ్రేషన్ ఇక్కడ వినిపించింది మదినన్న మ్యూజిక్ డైరెక్షన్లో. సో ప్లీజ్ బోలే సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా బోలే గారు అంటేనే ఆ వైబ్ ఉంటుంది సార్. నువ్వు ఈ సాంగ్లో ఫస్ట్ లైన్ ఏం వాడినావు? కాదు కాదు, స్టార్టింగ్ లైన్ ఏముంటుంది? ఏం అద్దాలు పెట్టి? కళ్ళకు రేబన్ అద్దాలు పెట్టి అని వాడిండు, అందుకే అద్దాలు పెట్టి మాట్లాడదు. కాకపోతే రేబన్ అద్దాలు కావి, బోలే అద్దాలు. నేను మాట్లాడే ముందు ఇండస్ట్రీలో చాలా పెద్ద దిగ్గజమైనటువంటి, అందరికీ ఇన్స్పిరేషన్ అయినటువంటి మా కోన వెంకట్ సార్ గారికి నా కళాభివందనం తెలియజేసుకుంటూ, మిగతా ఎంతోమంది ప్రముఖులు వేదిక మీద నా మిత్రులు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాము పిలవగానే వచ్చినందుకు. రాము అంటే ఎవరు కూడా రాను అనరు, డౌటే లేదు. రాను బొంబాయికి రాను అన్న కానించి మేము రాము అని ఎవరు అనరు. సో రాము శ్రీరాముడి బాణానికి ఎప్పుడు కూడా తిరుగులేదని అందరికీ తెలుసు. ఆయన పేరు పెట్టుకున్న నువ్వు వదిలిన పాట కూడా తిరుగులేదు, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ఇందులో ప్రాచి అనేటువంటి అమ్మాయి, డీజే పిల్ల టైటిల్ ప్రాచి మీద పెట్టావు. ప్రాచీన కాలపు ఏమంటారు, ప్రాచీన కాలపు విగ్రహాలు, సారీ వాటిని ఏమంటారు, మన శిల్పాలు. ఎగ్జాక్ట్లీ, ప్రాచీన కాలపు శిల్పాలు అప్పుడు చూస్తే ఈ ఆధునిక కాలం శిల్పం అనేటువంటి ప్రాచి అనుకోవాలి. ఏదో వెరైటీ ఉంటుంది కదా, అనాలి కదా, అంటేనే అందరికి గుర్తుంటుంది ప్రాచి. కాబట్టి అంటే కోన వెంకట సార్ ముందు ఇట్లాంటివి మాట్లాడడానికి అంటే అందుకే వెంటనే వెళ్ళిపోయారు, ఇట్లా మాట్లాడతాను తెలిసి. సో ప్రాచి అసలు రాము నేను కొంచెం ముందు పుట్టుంటే ఆమెను హీరోయిన్గా పెట్టుకునేవాడిని నేను ఒక పాటకి. ఇప్పుడు చేయదులే, ఎందుకు అంకుల్ కదా. సో ఆ రకంగా మీ ఇద్దరి జోడి సూపర్. ఇందులో టెక్నీషియన్లు విషయానికి వస్తే డీజే పిల్ల టెక్నీషియన్లు మామూలు కాదు, వామ్మో బాబోయ్, వాళ్ళని తట్టుకోలేం మనం. ఎందుకంటే వాళ్ళు వదిలిన ప్రతి పాట హిట్టే. వాళ్ళు రాముకు దొరకడం, రాము వాళ్ళకు దొరకడం, మొత్తం అయితే అందరు దొరికి మనల్ని వాళ్ళు దొరికించుకున్న వాళ్ళని మనం. అందులో భాగంగా మ్యూజిక్ మదీన్ ఎస్కే అంటే, మదీన్ ఎస్కే అనగానే ఆ పాట హిట్ అంతే, ఇక మీ అందరికీ తెలుసు. అదేవిధంగా దేవ్ తమ్ముడు నాకు చాలా Guys, a big round of applause. దేవ్ తమ్ముడు నువ్వు నాకు, నేను కూడా పాడాను కదా రింగ్ రింగ్ బిల్ల పాట, ఒక అదే ఇది బూట్ కట్ బాలరాజు పాట పాడాను, నాకు కూడా రాశావు. ఓకే, ఇందులో ఈ పాట నువ్వు రాయడం అనేది దేవ్ అంటే ఏంటిది, ఇంకా అది తిరుగులేదు అంతే అది. సో చాలా అద్భుతం అనిపించింది. అదేవిధంగా ఇందులో కంపోజ్ ఇందాక అసలు గణేష్ మాస్టర్ సామాన్యంగా అన్నంత ఈజీగా స్పందించారు. ఆయన ఈలేస్తే ఆ పాట హిట్ అనమాట. మరి ఆ విజిల్ మర్చిపోలేదు. It's so good.
ఒకానొక వేదిక మీద మాస్టర్ జడ్జిగా ఉన్నప్పుడు వన్ రిక్వెస్ట్ సార్, మాస్టర్ సో ఇదే విజిల్ అందరూ అలా వేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది, ఫ్రేమ్ ఇంకా వేస్తే టూ super. గుడ్ గా ఉంటుంది. ఎస్ ఎవ్రీవన్ కమ్ ఆన్, ఎవ్రీవన్ కెన్. అద్భుతం అద్భుతం ఈల యా యా ఎనఫ్, థాంక్యూ. ఈలలు గోలలు. నాకు ఈల రాదులేండి, కాకపోతే నాకు విజిల్ రాకపోయినా మజిల్ ఉంది. ఇందాక ఒక షోలో మాస్టర్ గారి షోలో ఆయన జడ్జిమెంట్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను సరదాగా. వెళ్ళినప్పుడు ఈ మాస్టర్ అడిగారు ఏం తింటావు బోలే అంటే టైం తింటా మాస్టర్ అన్న. అది బాగా వైరల్ అయింది. సో అట్లనే రామ్, దీని యొక్క రాము, ఆయన కూడా రామే. అందరూ ఇక ఆ పేరు పెట్టుకుంటే ఆ లెక్క వేరే ఉంటుంది. సో అసలు నిజంగా మీరెంత సింపుల్గా ఉన్నారు అంటే అసలు అంటే ఆ షర్టు లోపల ఆ బాడీలో ఉంది అంత పవర్. సో గ్రేట్, మ్యాట్స్ ఆఫ్. ఇక ఇంకొక అద్భుతమైన చిచ్చర పిడుగు ఈ పాటకు పనిచేసిన నా ప్రతి పాట కష్టపడ్డా, ఇష్టపడ్డా, లౌలబడ్డా అనే కాంచి మొదలుకుంటే నాకు అద్భుతమైన పాటలు సినిమాటోగ్రాఫర్గా పనిచేసినటువంటి డిఓపి, డిఐ, ఎడిటింగ్ అద్దరగొట్టేటువంటి ఎట్లుంటారు తెలుసా, తీగ దాని అంటారు కరెంటు తీగ సన్నగా ఉంటుంది, షాకే వేరని ఉంటుంది కదా డైలాగ్ ఒకటి. మనోడు అట్లే ఉంటాడు తమ్ముడా. నా ఛానల్లో ప్రతి పాట తమ్ముడే, బోలే అఫీషియల్ ఛానల్లో. అలాంటి తమ్ముడు దీనికి డిఓపిగా పనిచేయడం. తమ్ముడు సినిమా పాట కంటే అసలు ఏందా ఇది ఈ లెక్క ఘోరం. అసలు ఇంత ఘోరం అంటేనే బెస్ట్గా. సో దీన్ని చూస్తా అంటే ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే టెక్నీషియన్ గురించి చెప్పకపోతే బాగుండదు కదా. ఓకే, బాగుంది తమ్ముడు. అసలు నేను కళ్ళద్దాలు తీసే చూసిందే, ఎందుకంటే కళ్ళద్దాలు వేసుకుంటే మళ్ళీ తేడా వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. అరుణ్ కొలుగూరి ఆయన పేరు. అదేవిధంగా పోస్టర్ డిజైన్ సాగర్ ముదిరాజ్. మీరు అందరు యూట్యూబ్లో ప్రతి హిట్ అయిన పాటల్లో మీరు ముందు ఏం చూస్తారు, తమ్మినేలు చూస్తారు కదా ఎవరైనా. అలాంటి తమ్మినేళ్ళకి ప్రాణం పోసేటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు వస్తాడు సాగర్ ముదిరాజ్ తమ్ముడు. మాకెంతో ఆయన మాకు కూడా చేసి పెట్టాడు. అలాగే రాము రాథోడ్కి రాను బొంబాయికి రాను కూడా తమ్మినేళ్ళు పోస్టర్లు చేసి అంత పెద్ద పాటకు పనిచేసినటువంటి వ్యక్తి కూడా ముదిరాజ్. సాగర్ అంటే ఇక ఆయన పోస్టర్లు సముద్రం అంత ఉంటాయి, అంత హిట్ అయినాయి. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ఇట్లా ఈ టెక్నీషియన్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున, ముఖ్యంగా ఈరోజు ఇలాంటి పాటలు పబ్లిసిటీ కావాలంటే, మాలాంటి కళాకారులు పబ్లిక్ కావాలంటే దేవుళ్ళు ఎవరంటే మా ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులు. మీరు లేకపోతే అంతే, ఇంకా ఈ కళ్ళద్దాలు పెట్టుకుని కూడా వేస్ట్. కాబట్టి అంత గొప్పోళ్ళు మీరందరూ పబ్లిసిటీ చేస్తారు. నెక్స్ట్ ఇందాక రాము తమ్ముడు బోలే అంటే హీరో అన్నాడు. ఏమో ఈడు హీరో ఏంద్రా అనుకుంటారు అందరూ. కాకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ హీరో చేయడానికి నేనున్నా, అదే నా సినిమా. సో త్వరలో బోలే అంటే హీరో కూడా మీ ముందుకు వస్తుంది. సో మీరందరూ దయచేసి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం డీజే పిల్ల, ఇందాక కాసల శ్యామ్ అని ఒక మాట అన్నాడు, డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో డీజే పిల్ల కూడా అంత హిట్ అయింది. ఇందులో డీజే పిల్ల పాట ఎంత గొప్పగా ఉందో పిల్ల కూడా మామూలుగా లేదు బాబోయ్. సో ఇక ఇప్పటి నుంచి పిల్ల ఇక నువ్వు ఇక దొరకవు. సార్ డీజే పిల్ల అనే ఒక పేరు ఇచ్చేద్దాం సార్, ఆ టైటిల్ ఇచ్చేద్దాం, ఇంకా ప్రాచి వేరే నేమ్స్ వద్దు. ఆ డీజే పిల్ల భలే చేసిందంట. yes నువ్వు ఏ పాట చేసినా డీజే పిల్ల అంటే డీజే పిల్ల. అట్లనే నా తోటి డిమాన్ పవన్, కంగ్రాట్స్. తర్వాత రీతు, ఇంకా నా బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా అద్భుతమైన మా సార్ కాసిం సార్, ఐఎమ్ సారీ కాసిం సార్ గారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. అందరికి పేరు పేరున. అలాగే తమ్ముడు ఎన్నో హిట్లు ఇచ్చావు అయ్య బ్రదర్. అందరికీ పాట పెద్ద హిట్ అయితే మళ్ళీ దొరక ఒక ఫోటో తీసుకున్నాం ఇద్దరు, ఒక ఫోటో. రాము తమ్ముడు మీరు నమ్మరు, అయితే నువ్వు నా గురించి పొగళ్ళే. ఇంకా అది ఎందుకు చెప్తాను నేను. ఈయన అప్పుడు చిన్నరాములమ్మ చేసిన తర్వాత నేను నీకు ఆశీర్వాదం నా స్టూడియోకి ఇచ్చేది ఎప్పుడైనా. తమ్ముడు నువ్వు దొరకవు ఒక రోజు అన్నా, ఇట్లనే అన్నా, జోక్ కాదు. అప్పుడు నా ఇట్లా సార్ పాదావందనం చేసి, సార్ మీరు మీ మాట మంచిగా అయితే మంచిది సార్ అని చెప్పి నన్ను బాగా ఇది చేసిండు. అట్లనే ఇప్పుడు అదే రేంజ్లో ఉన్నాడు. కాకపోతే నేను కొంచెం చాలా లేటుగా పుట్టి పొరపాటు చేసిన, లేకపోతే నీకు పోటీ పడేవాడిని. నేను చూస్తా అంటే పెద్దోళ్ళు మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అరే ఎక్కడి పోయినా కూడా అది పాట ఎట్లుండాలంటే రాను బొంబాయికి రాని టైప్ ఉండాలి, ఎవరైనా అదే అంటారు.
పెద్ద జోక్. సో అందరికీ ఒక ఎగ్జాంపుల్గా అట్లాంటి నిలబడేటువంటి ఒక పాట ఇచ్చి ఇండస్ట్రీనే మొత్తం షేక్ ఆడించినావు. సినిమాల్లో కూడా రాను లాంటి పాట ఒకటి పెడితే బాగుండని ఆలోచన తెప్పించినావు నువ్వు. అలాంటి గొప్ప మనిషి నువ్వు. గాడ్ బ్లెస్ యూ. అని అదృష్టం అంత అంతే. ఇక అదృష్టం మీ తల్లిదండ్రులు, మీ కన్న తల్లిదండ్రులకు ఎక్కడున్నారో వాళ్ళకి పాదవందనం, ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి పాదవందనం. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. తర్వాత బ్రదర్ మీరు ఎంతో థ్యాంక్ యూ. అంటే ఎక్కువ బయట ప్రపంచం డబ్బు అనుకుంటారు. యాక్చువల్గా నేనైతే ఇది బలం. ఒక పాటని లాంచ్ చేయడం కోసం ఇంతమంది ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నారంటే అది నిజమైన బలం. ఆ బలం అందరికీ రాదు, చాలా కొద్దిమందిగా దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి. సో యాక్చువల్గా పాట లాంచ్కి నేను ఇప్పుడు రాలేదు. యాక్చువల్లీ నేను ఎప్పుడు ట్రైలర్లు, టీజర్లు వాటి వీటికి వచ్చాను. పాట లాంచ్ అన్నప్పుడే ఇదేంత కొత్తగా ఉందనుకున్నాను. యాక్చువల్గా నేను ఫోక్ సాంగ్ లవర్, నేను చాలా పాటలు వింటూ ఉంటాను రెగ్యులర్గా. కానీ బట్ ఒక పాటని లాంచ్ చేయడం కోసం లాంచ్ చేసే ప్రోగ్రాంలో నేను కూడా ఒక పాట అవడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను ఇప్పటివరకు చూసిన అన్ని ఫోక్ పాటల్లోకి ది బెస్ట్ పాట ఇచ్చారు. సో నేను చాలా పాటలు, గొప్ప గొప్ప పాటలను చూశాను, కానీ అన్ని ఫోక్ పాటల్లోకి బెస్ట్ పాట ఇచ్చారు. చాలా చాలా బాగా తీశారు, చాలా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. పేరున నేను చెప్పలేను, కానీ అందరికీ బెస్ట్ విషెస్. చాలా మంచికి పేరు తెస్తుంది ఈ పాట, చాలా ముందుకి తీసుకెళ్తుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. సార్ సార్ని కూడా అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ మాట్లాడదాం. ఎస్, ఫస్ట్ ఒక 2 steps. ఏం కాదు, అలా 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 చేసుకుందాం. ఎస్, ఓకే. వాళ్ళిద్దరితో పాటు ప్లీజ్, మా బ్రదర్ కూడా ఉన్నాడు. హై సార్, కమ్ ఆన్ ద స్టేజ్. గౌరవ్ గారు మీకు అందరికీ ఓకే. వాళ్ళ కాడికి ఒక ఫ్యాన్ బేస్ మర్చిపోతున్నాను నేను యాక్చువల్లీ. సారీ డేవన్ గారు. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, వచ్చి రాము రాథోడ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హౌస్లో రాము రాథోడ్కి పాటలు అంటే ఎంత ఇష్టమని అంటే, హౌస్లో బిగ్ బాస్ 100 సార్లు చెప్పేవాడు, ప్లీజ్ పాటలు పాడొద్దు అని. పాడుతూనే ఉండేవాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత, లోపల హౌస్లో కూడా మేము చెప్తుండే, బయటకు వచ్చిన తర్వాత రాను ముంబైకి రాను, మించిన హిట్ ఇవ్వాలి నువ్వు అని. ఇప్పుడు డీజే పిల్ల చూసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ పక్కా ఇది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇంకొకటి, రాము లిటరలీ నేను అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు మధ్యలో ఒక బిట్ ఉంది, నువ్వు ఒక్కడివే డాన్స్ చేస్తావు. లిటరలీ అది నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్టింగ్ మూవీస్లో ఒక బీట్ వచ్చినప్పుడు నాన్ స్టాప్గా ఇలా నాకు లిటరలీ జూనియర్ ఎన్టీఆర్ గారే కనిపించారు. రాము సూపర్ 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 క్రేజీ చేసావు. ఇంకా నిన్ను అలా చూడటం ఒకటే, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్లో అలా డాన్స్ పీక్స్ లెవెల్లో చేసావు. 70mm నేను త్వరలో చూడాలి నేను సినిమాలో కూడా ఆ రేంజ్లో డాన్స్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకా 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 బాగా చెయ్యి. తప్పకుండా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తా. ముందు డేట్ సరిగ్గా చెప్పు కాల్ చేసేటప్పుడు, సరేనా? సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఎందుకంటే నేను సాంగ్స్ ఊరికే బిగ్ బాస్ హౌస్లో కాపీరైట్స్ ఉన్న సాంగ్స్ లేని సాంగ్స్ పాడుతుండే, వీళ్ళు ఊరికే నాకు 100 సార్లు చెప్పేది, అరే బిగ్ బాస్ తిట్టారా, ఎందుకురా నీకు బిగ్ బాస్ తిట్టారా అని చెప్పి ఊరికే చెప్పేది. అయినా కూడా నాకు అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సాంగ్స్ పాడి 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 అలవాటు అయిపోయి అలా జరిగిపోయింది. సో
సో అప్పటికైనా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు పాపం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ డెమాన్ పోన్ అండ్ రీతు. సో నా నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో నన్ను వన్ ఆఫ్ ది బ్రదర్గా యాక్సెప్ట్ చేసి మా ఫ్రెండ్షిప్ చాలామంది చూశారు. సో గౌరవ్ బ్రో థ్యాంక్స్ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో मच. सो आपका आने के बाद तो पूरा क्या बोलते हैं उसको, स्टैमिना बढ़ गया एक्चुअली, क्योंकि कटआउट वैसी है. सो आपका भी कुछ कैसा लगा आपको गाना? అదిరిపోయింది బ్రో, సీరియస్లీ డాన్స్ కొరియోగ్రఫీ అందరూ అండ్ ఈవెన్ ద కాస్ట్ ఆల్సో అండ్ జస్ట్ లైక్ రాను ముంబైకి రాను, ఐ విష్ యూ దిస్ డీజే పిల్లే సాంగ్ విల్ బి ద బెస్ట్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో నాకు చిన్న డౌట్ ఉంది, మీరు డాన్సర్, సింగర్ ఆర్ యాక్టర్? ఏంది నేను మీరు అందరూ మీరు చేశారు, ఏం చేయాలి? బట్ అది పోయింది, ఆల్ రౌండర్ సీరియస్లీ, బట్ నైస్ బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. రాజా మీరు కూడా రా ప్లీజ్. వేది మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అండ్ రాము రాథోడ్ అభిమానులకి అండ్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ రాము రాథోడ్ది నాది బిగ్ బాస్లో చాలా బాగుండు. నేను వాడిని బ్రదర్ లాగా, బామర్ది లాగా, ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేసేవాడిని. వాడిలో చాలా ప్యాషనెట్ ఉండేమాట. వాడు సాంగ్స్ పాడకుండా నేను ఉండలేను. మా మదర్ చాలా గుర్తొస్తున్నారు. బిగ్ బాస్ మధ్యలో నుంచి వాడు బయటకు వచ్చేసింది కూడా హోమ్ సిక్, అట్ ది సేమ్ టైం వాడికి పాటల మీద ఉన్న ప్రేమ, పాటలు పాడకుండా ఉండలేక బయటకు వచ్చేసాడు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు వచ్చి ఇలాంటి బిగ్ హిట్ వాడు బయటకు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ గురించి, అట్ ది సేమ్ టైం ఒక మంచి సాంగ్ చేయాలి అన్న ప్యాషనెట్తో వచ్చాడు. అండ్ డీజే పిల్ల బీట్ అయితే అదిరిపోయింది, వింటుంటే ఇంకా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి ఇంట్లోనూ ఎవరైనా డ్యాన్స్ చేయాలనుకుంటే ఈ సాంగే పెట్టుకుంటారేమో రిలీజ్ అయిన కాడి నుంచి. పెద్దగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో ఒక 5-6 లక్షల అమౌంట్ అంటే రూపాయలు పెట్టడం అనేది, అంటే నన్ను నమ్మి అప్పుడు ఫేమ్ లేదు, ఏం లేదు అసలు, అయినా కూడా నీ దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంది తమ్ముడు, నేను ఖచ్చితంగా ఒక స్టేజ్లో నిలబెట్టాలని చెప్పేసి ఆ రోజు నా భుజం తట్టి నన్ను ఇక్కడి దాకా రప్పించిన మా అన్న వల్లన్న, ఈరోజు నేను ఇక్కడ నా గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే కూడా రీజన్ వల్లియన్ననే. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ చాలా చేస్తుంటాడు, బయట ఎక్కడ కూడా అసలు కనిపించాడు. బట్ నేను రాము రాథోడ్ ఈరోజు మూవీలో సాంగ్ పాడినా, ఎక్కడ ఏం చేసినా, ఈరోజు డీజే పిల్ల మీరందరూ చూసారు ఇంత, అసలు అంతా దానికి నేను చేసే ప్రతి పనిలో వల్లి అన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ప్రతి ఒక్కటి చెప్తుంటాడు అన్న. సో థ్యాంక్ యూ వల్లి అన్న, మీ సపోర్ట్కి. లవ్ యూ సో మచ్. మన బాండ్ ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమ్. ఆల్ ద బెస్ట్ మోతీలాల్ సార్కి, విజిల్ స్టూడియోస్లో ఉన్న వాళ్ళందరికీ, అండ్ రాముకి, అండ్ మాస్టర్ రాము గారికి, అండ్ దేవి పవర్ గారికి, ప్రాచికి, సో మదినన్నకు అందరికీ ఆల్ ద బెస్ట్. పాట మంచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. రాము నా గురించి ఏదేదో చెప్తాడు కానీ రాము కష్టం లేకుండా ఏముండదు. ఎప్పుడైనా సరే రాము బాగుండాలి. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ ఇలా చూడాలనుకున్నా రాముని, అలా చూస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.